మనలో చాలామంది ఇబ్బంది పడేది, చాలామంది సఫర్ అయ్యేది క్లారిటీ ఆఫ్ థాట్ లేక, చాలా కన్ఫ్యూజన్ వచ్చి. జనరల్గా మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఉద్యోగం సాధించాలనో, ఓ పరీక్ష రాయాలనో, లేదా ఒక పెద్ద రంగంలో సక్సెస్ అవ్వాలనో, లేదా ఇంకేదైనా కనిపెట్టాలనో, ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి మనసులో ఉత్తేజంతో చాలా లక్ష్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ లక్ష్యాన్ని చేరే క్లారిటీలో దానిలో కన్ఫ్యూజన్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. దానిలో మనం మనకి ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మనకు చేయందిస్తారు, ఇట్లాంటి ఆలోచనలు మనకుంటాయి. ముందుగా మనం ఒక లక్ష్యం చేరాలంటే దానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి. సో కూర్చుని కళల కంటే లక్ష్యాన్ని చేరలేం, లేదా గుడ్డిగా కష్టపడుతుంటే కూడా లక్ష్యాన్ని చేరలేం. లక్ష్యాన్ని చేరాలంటే ఒక పాత్ ఉండాలి. ఆ పాత్కి ఒక ప్రాపర్ క్లారిటీ ఉండాలి. ముందు మన లక్ష్యాన్ని చేరటానికి మనకి ఎటువంటి ఎక్విప్మెంట్స్ కావాలి, దానికి మనకు సహకరించాల్సిన వనరులు ఏంటి, మనకున్న ఆర్మరీ ఏంటి, ఫస్ట్ ముందు మనల్ని మనం ఎక్విప్ చేసుకోవాలి. ఏదైనా ఒక టార్గెట్ చేయాలనుకోండి, దానికోసం ముందు మనం సమాయత్తం అవ్వాలి. ఉదాహరణకి మనం సివిల్స్ పాస్ అవ్వాలి, తెలుగు మీడియం నుంచి వచ్చాము, సీసాట్ అంటే భయము. ఆ సీసాట్లో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, జనరల్ కాంప్రిహెన్షన్, రీజనింగ్ ఉంది. దానిలో ఎంతో కొంత ముందు నేర్చుకోవడానికి కొంత టైం పెట్టి కఠోర పరిశ్రమ చేయాలి. సో అలా ముందు మనకు మనం స్కిల్స్ నేర్చుకోవాలి. ఏ రంగంలోకి వెళ్ళినా సరే దానికి కావాల్సిన స్కిల్. ఉదాహరణకి ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ ఆన్సర్ రాకపోతే మనం ఏ విధంగా సమాధానం డిప్లొమాటిక్గా చెప్పాలి, ఇంటర్వ్యూలో మన బిహేవియర్ ఎలా ఉండాలి, ముందు దానికి మనం సన్నద్ధత అవ్వాలి. సో లక్ష్యం ఉండగానే సరిపోదు, దానికోసం పక్కా ప్రణాళిక, పక్కా ప్లాన్, దానికోసం మనం టైం ఎలా పెడుతున్నాం, దానికి ఎటువంటి ప్రణాళికలో మనం టెక్నిక్స్ ఎలా నేర్చుకున్నాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా చాలామంది మేము ఎగ్జామ్స్ రాసాం, పాస్ కాలేకపోతున్నాం, మేము పలానా ఉద్యోగం తెచ్చుకుందాం అనుకుంటున్నాం, పాస్ కాలేకపోతున్నాం, లేకపోతే మేము ఈ రంగంలో గ్రేట్ అవుదాం అనుకుంటున్నాము, పాస్ కాలేకపోతున్నాం అనుకుంటారు. ముందుగా మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ వేసుకోకూడదు, అలానే మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ వేసుకోకూడదు. చాలామందికి తెలియక వచ్చేస్తారనమాట, నేను ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ సివిల్స్ కొట్టాలని. నువ్వు నెక్స్ట్ ఇయర్ సివిల్స్ కొట్టాలి, కానీ దానికోసం మన ప్లానింగ్ ఏంటి, మనం దానికోసం ఎలా రెడీ అయ్యాం, దానికోసం ఎన్ని గంటలు క్వాలిటేటివ్గా, అంటే దానికి కావాల్సిన లక్షణాలు, ఒక సివిల్ సర్వెంట్ అవడానికి, ఆ పరీక్ష రాయడానికి కావాల్సిన లక్షణాలు మనం ఏ విధంగా నేర్చుకున్నాం, అది చాలా ఇంపార్టెంట్. అదే విషయం అన్నిట్లో అప్లై అవుతుంది, మీరు ఏ రంగంలోకి వెళ్ళినా సరే. సో ప్రాపర్ టైం పెట్టండి, ప్రాపర్ ప్లానింగ్ వేసుకోండి, ప్రాపర్ ఫోకస్తో దానికి కావాల్సిన టెక్నిక్స్ నేర్చుకోండి, ఆ క్వాలిటేటివ్ టెక్నిక్స్ నేర్చుకోండి. అప్పుడే ఏ రంగంలోకి వెళ్ళినా సరే సక్సెస్ అవుతారు.